తనను గెలిపిస్తే నియోజకవర్గంలో 70%కు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల తరపున అసెంబ్లీలో మాట్లాడి మేలు చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కోసూరు నారాయణగౌడ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో కోసూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి సర్వేపల్లి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం నారాయణగౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 20% ఉన్న అగ్రవర్ణాల వారిని అసెంబ్లీకి పంపిస్తున్నారని, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నం సురేష్, వెంపులూరు ప్రసన్నకుమార్, సులోచనమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నా వందనాలు. ఈరోజు బలుగు బలహీన వర్గాల కింద నేను అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కలిసి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ, ఒక విషయం, ఇంతవరకు సర్వేపల్లికి 75% ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. ఎందుకని కాలేదని ప్రశ్నించుకోండి. మీరు ఎప్పుడు 20% ఉన్న రెడ్డిస్కే మనం పట్టం కడుతున్నాం. ఒక అవకాశం మీ బిడ్డలాగా వచ్చిన బీసీ కులంలో నుంచి మీ బిడ్డలాగా వచ్చాను కాబట్టి ఒక్కసారి నా మీద ఓటేసి, నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను అసెంబ్లీకి పోగలిగితే బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మేలు చేస్తానని సమయంగా ఆస్వాదిస్తున్నా. కానీ ఒకటి, నేను సర్పంచ్గా వచ్చా. 2001లో ఇండిపెండెంట్గా ఇద్దరి మధ్య, కాంగ్రెస్ టీడీపీ మధ్యలో ఇండిపెండెంట్గా గెలిచి ప్రజలకు సేవ చేసిన తోటపల్లికి ఆ ఆదరణలో ఈరోజు ఏమి కావాలి, ప్రతి ఒక్కరికి ఏం కావాలని తెలుసుకున్నా. దీన్ని తెలుసుకొని మన సర్వేపల్లి మొత్తం మనం చేయాలా మొత్తం అని చెప్పి మొత్తాన్ని తిరిగితే ఎక్కడ పట్టిన దోమలు, విపరీతమైన కుక్కలు, కోతులు, ఏంది అసలు వీటిని అడిగట్టే మూలం మనం లేదా? ఇప్పుడు కోతులు ఉన్నాయి, మనం దేవుడిగా నిందిస్తాము. అవి పట్టుకోపోయి జాగ్రత్తగా అడవిలో వదలొచ్చు కదా. దేనికి చేస్తారు? దేనికి ఈ విధంగా చేస్తారు? కుక్కలు చూస్తే భయంకరంగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు రోజుల్లో పట్టుకోపోయేవాళ్ళు, దేనికి పట్టుకోపోవట్లేదు. దోమలు చూస్తే మనిషి నిద్రపోనేట్లే. మీరేమో పెద్ద పెద్ద రేట్లు పోయి ప్రశాంతంగా ఏసీలో పడుకుంటున్నారు. ఒక్కసారి వచ్చి మా విలేజ్లో పడుకొని చూడండి, నిద్ర ఉంటుందేమో సామాన్య మనిషికి. అంత దారుణంగా ఉన్నాయి. ఒక చీకటిని నిర్మూలించే విధానం లేదా మీకు? అంత అన్ని వేల ఖర్చు పెడుతున్నారు, దీనికి ఇంతకీ లేకపోతున్నారు ప్రాణాంత మీరు. అందుకని దయచేసి మీ అందరి దయ వల్ల సమాజంలోకి ఎమ్మెల్యే పోస్టుగా నేను వేసినాను. నా అమూల్యమైన గుర్తు ఉంగరం గుర్తు మీద వేసి ముద్రించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నారాయణ గారు 2001లో తోటపల్లి సర్పంచ్గా గెలిచి అక్కడ ఆ ఊరికి ఎంతో శ్రమ చేసి ఒక్క రూపాయి ఆశించకుండా ఆ ఊరిని ఎంతో డెవలప్ చేసినాడు. ఆ తర్వాత అతనికి ప్రజలకు ఏదో చేయాలన్న తపన అతన్ని చాలా కలిచివేస్తూ ఉండేది. దానివల్ల రకరకాల పార్టీలకు పనిచేసి అందరూ అతను వాడుకొని వదిలేసినారే కానీ అతను అనుకున్న విధంగా ప్రజలకి ఎలాంటి సమస్యని తీర్చలేకపోయారు. ఆ ఆవేదన నుంచి మన కోసూరు నారాయణ గారు ఈరోజు ఎవరు తోటపైన కూడా మనకి పని చేయించలేకున్నాం. అందువల్ల మనం సొంతంగా నిలబడితే ప్రజలకి ఏదైనా మంచి చేయగలుగుతాము అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పార్టీ పెట్టాడు. అందువల్ల మన కోసూరు నారాయణ గారికి మీరు అందరూ ఆలోచించి, అతను ప్రజలతో ఉండే వ్యక్తి, అందువల్ల అతన్ని మీరు భారీ మెజారిటీతో గెలిపించి అతన్ని అసెంబ్లీకి పంపించాలని మీ అందరినీ కోరుతున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల
పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.